హలో ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఒకటి F1 ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే. ఆఫ్టర్ వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ ఏం చేద్దాం అనే ఒక చిన్న కాన్సెప్ట్లో ఉంటే ఖచ్చితంగా మూవీకి ప్రిఫర్ చేయండి అండ్ ఎంటర్టైన్ అవ్వండి. మన ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే, జనరల్గా మూవీస్ రిలీజ్ అయ్యే ముందు మనం ప్రిడిక్షన్ ఇస్తున్నాం అనేది మనందరికీ తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్స్ అండ్ సాంగ్స్, టీజర్స్, వీళ్ళు చేసే ప్రమోషనల్ కంటెంట్ వల్ల మూవీ ఎంతవరకు హిట్ అవుతుంది, ఎంతవరకు ఫ్లాప్ అవుతుంది, హిట్ అయ్యే అవకాశాలు ఎంత అండ్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎంత. సో ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మేము మా 2 ప్రెడిక్షన్ వీడియోస్ మేము ఆల్రెడీ రిలీజ్ చేసాం అండ్ దానికి మంచి సక్సెస్ కూడా వచ్చింది. సో ఇప్పుడు బ్రహ్మానందం గురించి మనం ప్రెడిక్ట్ చేద్దాం. సో ఏమవుతుందో చూద్దాం. మీమ్ గాడ్ బ్రహ్మానందం గారు యాక్ట్ చేస్తున్నారు. బ్రహ్మానందం గారి అబ్బాయి గౌతమ్ లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు అనమాట. అండ్ డైరెక్టర్ బై ఆర్విఎన్ నిఖిల్ గారు అండ్ రైటర్ కూడా ఆయనే అనమాట. సో ప్రొడ్యూసర్ చూసుకుంటే రాహుల్ యాదవ్. క్రూ విషయానికి వస్తే ఇది ఓవరాల్గా ఇది. అండ్ కాస్టింగ్ విషయానికి వస్తే వెన్నెల కిషోర్ గారు అండ్ ప్రియా గారు అండ్ రాజీవ్ కనకాల గారు, సంపత్ రాజు గారు, రఘుబాబు గారు, ప్రభాకర్ గారు, చాలా మంది ఉన్నారనమాట కాస్టింగ్ వైజ్ చూసుకుంటే. ఇప్పుడు వరకు రిలీజ్ అయిన కంటెంట్ లైక్ ప్రమోషనల్ కంటెంట్ చూసుకుంటే లైక్ ట్రైలర్స్ కానీ సాంగ్స్ అయితే పెద్దగా ఎక్కడ వినిపించట్లేదు. సో ట్రైలర్స్ చూసుకుంటే రీసెంట్గా చిరంజీవి గారు వచ్చి ఈవెంట్ చేశారు కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్ టైప్. సో అక్కడ ట్రైలర్ గురించి మంచిగానే డిస్ప్లే చేశారు, ట్రైలర్ గురించి డిస్కస్ చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే ట్రైలర్లో స్టార్టింగ్ టు ఎండ్ వరకు బ్రహ్మానందం గారు ఉన్నారు. బట్ ఏంటంటే బ్రహ్మానందం గారిని కామెడీ రోల్లో అయితే చూపించలేదు. అంటే మేబీ సినిమాలో చూపించొచ్చేమో తెలియదు. అండ్ ఆయన ఏజ్కి తగ్గట్టు ఆయన ప్రాపర్ రోల్నే సెలెక్ట్ చేసుకున్నారని అనుకోవాలి. బట్ కమింగ్ టు ఈ మూవీలో విషయానికి వస్తే, జనరల్గా బ్రహ్మానందం గారు అనగానే కామెడీని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఈ మూవీలో ఎంతవరకు కామెడీ ఉంటుంది అనేది మనం చూడాలి. బట్ ఎమోషనల్గా మనకి వర్కౌట్ అయితే, లైక్ కొన్ని హార్ట్ టచింగ్ సీక్వెన్సెస్ మనకి టచ్ అయితే కాస్త పాజిటివ్ న్యూసెస్ ఏమైనా వినొచ్చు. సో మా ఫైనల్గా మా బ్రహ్మానందం మూవీ ప్రెడిక్షన్ ఏంటంటే, మై ప్రెడిక్షన్ జస్ట్ బిలో యావరేజ్ అనమాట. బిలో యావరేజ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. హిట్ అయ్యే అవకాశాలు కాస్త తక్కువగానే ఉన్నాయి. సో మేబీ అలా నేను చెప్పకూడదు, బట్ చూద్దాం ఎలా ఉంటుందో. హిట్ అవ్వాలి అని అనుకుందాం. మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్లో చెప్పండి. దట్స్ ఇట్. మా ప్రెడిక్షన్ మేము ఆల్రెడీ ఎవ్రీ మూవీకి మేము ప్రెడిక్ట్ చేసే మూవీస్ ఖచ్చితంగా మేము రిలీజ్ చేస్తుంటాం. సో ఇక నుంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటాయి. డైలీ ఒక వీడియో చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. అండ్ సో ప్లీజ్ మా ప్రెడిక్షన్ నచ్చితే ఒక లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. ఇక్కడ ఒకటి పీకు ఇండియా కినపడేటట్టు పీకో బాగుండదు. ఏకమైనప్పుడు పీకో కాదు కాదు మా మాట నువ్వు నిజంగా భారతీయ పీకో. ఏకమైన పీకో. ఓకే ఓకే.